వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ ని చూద్దాం. ప్రతి ఒక్క విద్యార్థిని లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ అన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థినికి క్రమశిక్షణ ఉండాలని పేర్కొన్నారు. అధ్యాపకులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినాలని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ అరుణాబాబు పాల్గొన్నారు. గ్రామాన ఉన్న యాదవులను చైతన్యపరిచి ప్రభుత్వ పరంగా న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కులను సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళదామని యాదవ సంఘం ఆదహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కనవేని మల్లేష్ యాదవ్ అన్నారు. కొడిమ్యాల మండలం నల్లగొండ తిప్పయ్యపల్లి గ్రామంలో యాదవ సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సభ్యత్వాన్ని స్వీకరించారు. పలువురు యాదవులు ఉన్నారు. ఘట్టసాల మండల పరిధిలోని చిట్టూర్పు గ్రామంలో 2 ఎకరాల 25 సెంట్లు వరికుప్ప దగ్నమైంది. చెల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కౌలు రైతు మట్ట విజయరాజు చిట్టూర్పు గ్రామంలో వరి సాగు చేశాడు. ఉదయమే వరికుప్ప నుంచి మంటలు రావడంతో స్థానికులు సమాచారం అందించారు. వెంటనే అవనిగడ్డ అగ్నిమాపక శాఖ వారికి తెలియజేయడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. 1,50,000 రూపాయల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేపై కడియం శ్రీహరి బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల శ్రమ పార్టీ జెండాతో స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేరిందని అన్నారు. మహబూబాబాద్ సమీపంలో వరి పంట పడుగు తొక్కించడానికి ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో బూక్యా హాంజా అనే ఓ రైతు ఆటోతో పడుగు తొక్కుతున్నాడు. రైతులు పడుతున్న కష్టాలు చూడండి, ఈ కష్టాన్ని అందరికీ తెలిసేలా చేయండి అని కోరారు. ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సన్నకారు రైతులు ఇప్పటికీ పలు చోట్ల పాత హార్వెస్టింగ్ పద్ధతులను కొనసాగిస్తున్నారని అనడానికి ఇదొక నిదర్శనం. జిన్నారం మండలంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. వాతావరణ శాఖ ఉష్ణోగ్రతల లెక్కల ప్రకారం 18.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం 66.7గా ఉంది. ఉదయం వేళల్లో వాహనదారులకు విజిబిలిటీ తగ్గడంతో హెడ్ లైట్లు వేసి మరీ వాహనాలను నడుపుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రాజేంద్ర నగర్ సర్కిల్లో మైలర్ దేవ్పల్లి డివిజన్ పరిధిలో ఉన్న వెంకన్నగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం చేయడంతో పాటు మహిళలు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కృష్ణా మండల కేంద్రంలో శ్రీ క్షీరలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు ఆలయ కమిటీ సభ్యులతో జాతర ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు చేపట్టాల్సిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. గత ప్రభుత్వాలు గ్రామాలను విమర్శించాయని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన గ్రామీణ భారత మహోత్సవం 2025లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో గ్రామాల్లో పేదరికం పెరిగి వలసలు కూడా ఎక్కువయ్యాయన్నారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలు ప్రస్తుతం మా పాలనలో సమాన హక్కులు పొందుతున్నాయి అని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై మాట్లాడుతూ దుర్మార్గపు పాలన రాష్ట్రంలో సాగుతుందని మండిపడ్డారు. 6 గ్యారంటీ విషయంలో ప్రభుత్వం అబద్ధాలు కోరుతూ వ్యవహరించిందని పేర్కొన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరమని అన్నారు.